వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని కొండారెడ్డి రుజువు ఎదురుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వెనుకాల ఉన్న పెద్ద పోస్ట్ ఆఫీసు శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది. అక్కడక్కడ కూలుతుంది. ముందు పోస్ట్ ఆఫీస్కి వచ్చే వినియోగదారులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోస్ట్ ఆఫీస్ అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి మేము వెళ్ళాము. అక్కడ చూసినప్పుడు ప్రతి ఒక్క వినియోగదారునికి చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీసులోకి అడుగు పెట్టంగానే ఎక్కడ స్లాపులు పడి మా నెత్తులు పలిగిపోతాయనేటువంటి పరిస్థితి ఈరోజు పెద్ద పోస్ట్ ఆఫీస్లో కనపడతా ఉంది. కనుక అధికారులు, పోస్ట్ ఆఫీస్ అధికారులు నిమ్మకి నీరెట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు తిరుగుతున్నటువంటి రద్దీగా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ని బాగు చేయలేక వచ్చినటువంటి వనరులని వాళ్ళు మరి ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ మరి ఈ విధంగా పెచ్చులు పడిపోయే దాకా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టి వాళ్ళకి దెబ్బలు తలగేటట్టుగా వాళ్ళు చనిపోయే స్థితికి తీసుకొచ్చే దుస్థితిలో ఉందని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెద్ద పోస్ట్ ఆఫీసులో ప్రతి ఆఫీసరు ₹1,00,000 పైన 2 లక్షలకు పైన జీతాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఒక్క నిమిషము ప్రజాస్వామ్యం కోసం ఆలోచిస్తే వాళ్ళు ఆ ఖర్చు పెట్టడానికి పెద్ద విషయమేమి కాదు. కనుక తక్షణమే ఆ యొక్క రిపేర్లని, మరమ్మతులను చేపట్టి వెంటనే ఆ కార్యక్రమాన్ని సర్దుబాటు చేసి వెంటనే ఆ యొక్క మరమ్మతులను చేపట్టి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి మరమ్మతులను చేపట్టి విధి విధానాన్ని సమకూర్చుకొని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా పడిన పెచ్చులని పనిని పూర్తి చేసి ఆ యొక్క గౌండ వర్క్ కావచ్చు, ప్లంబింగ్ వర్క్ కావచ్చు, ఏదైనా ఉండని సమృద్ధిగా పోస్ట్ ఆఫీసుని నిలబెట్టగలిగితే ఈరోజు పోస్ట్ ఆఫీసులో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంరక్షణగా తిరుగులాడగలుగుతారు, సంరక్షణగా ఉండగలుగుతారు. కనుక పోస్ట్ ఆఫీస్ వారు బాధ్యతగా తీసుకుని అధికారులు ఆ కార్యక్రమాలు నెరవేర్చిందిగా కోరుకుంటున్నానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీ వెలుగు ఎంఆర్పిఎస్ అండ్ ప్రొడక్షన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ మాదిగా. జై భీమ్, జై జై భీమ్. భూభారతి చట్టం ద్వారా రైతులు అనేక సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఐఎన్పిఆర్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్లో కిలా వరంగల్ మరియు వరంగల్ మండలాల రైతులకు భూభారతి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి సురేఖ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, వరంగల్ తహసీల్దార్, కిలా వరంగల్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. చట్టాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి
కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద 3వ రోజు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నస్పూర్ 4th వార్డు నుంచి మాజీ కోఆపరేషన్ మెంబర్ ఎండి నజర్, 4th వార్డు అధ్యక్షులు ఉప్పాల రమేష్, మండల యూత్ అధ్యక్షులు భీమిలి రాజేష్ తదితరుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్ తీసుకోరా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండలం గోకులపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో జరుగుతున్న దేవర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై వారి ఆతిథ్యం స్వీకరించిన పాణ్యం యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో కల్లూరు మండల నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, విద్యార్థి విభాగ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్తో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవ ఎంఎస్ రాజ్ ఠాకూర్. నాకేం భయం లేదు, నా బట్టలు ఇప్పినా, నా బురద తల్లినా, నన్ను వెనుకొట్టు పొడిచినా రెడీ. కానీ నిజం చెప్పాల్సిన బాధ్యత ఎవరిదో ఒకటి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇవాళ నన్ను కావచ్చు, లేకుంటే నిన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చంద్రని కావచ్చు, లేకుంటే బీజేపీ నాయకుని సంధ్యాన్ని కావచ్చు, లేకుంటే ఇంకెవరో XYZ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేదో రాజకీయ పార్టీలో కావచ్చు, వారిని సైతం మాట్లాడినటువంటి వాళ్ళు ఉంటే ఉన్నటువంటి వ్యవస్థ కూడా ఉన్నది. నేను మీడియా వారిని కూడా గమనిస్తాను. నాకు తెలిసి గోదావరిఖనిలో ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు సుపరిచితులు, దగ్గర ఆత్మీయులు, బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి మిత్రులు, చాలా సీనియర్స్. వాళ్ళు నిజమైన తెలుసు. ఇప్పుడు ఎవడెవడో కొత్తవాడు వస్తుంటే తెలియదు. ఒక ఆయన వచ్చి మొన్న ఎప్పుడు నేను మీడియా అన్నాడు, నేను 25 ఏళ్ళకి మీడియా రాజకీయం చేస్తున్నాను, నేను ఎప్పుడు చూడలే అన్నాడు. అని నా సొంతంగా పెట్టుకున్నాను సార్. ప్రభుత్వానికి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పటివరకు ఉండే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం పెట్టడానికి కారణం మీ ద్వారా రామగుండం, యావత్ రామగుండం ప్రజలకి బాధ్యత కలిగినటువంటి, సమాజంలో గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అత్యంతంగా గౌరవించుకోవాల్సినటువంటి వ్యవస్థ వైద్య వ్యవస్థ. వైద్యం చేసేటువంటి డాక్టర్ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మన జీవితాన్ని మళ్ళీ కాపాడేటువంటి ఒక శక్తివంతమైన కనబడని దేవుని రోజు మొక్కుతాం. అని ఆరోగ్యం పాడైనప్పుడు మన తల్లిదండ్రుల మాదిరిగా, మన ఆరోగ్యం ఇచ్చే దేవుల మాదిరిగా వృత్తిని ఓపెన్గా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ నాకు గుర్తున్నది, నాకు చాలా పాత మిత్రుడు, అందరికీ మిత్రుడు గోదావరిఖనిలో మోహన్ రావు అని బీజేపీలో ఒక లీడర్ ఉండేవాడు. ఆ రోజుల్లో అప్పుడున్న డాక్టర్ ఆ రోజున్న పరిస్థితుల్లో గొడవలు అవుతాయని చెప్పో ఇంకేదైతే కొంచెం రిస్క్ తీసుకోకుండా ఉండేవంటే ఆ వ్యక్తి ఈరోజు బ్రతికుండేవాడు. పూర్తిగా అవగాహన ఉండి మెడికేషన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నా కూడా ఎవరైనా ఒక వ్యవస్థలో చేసేటప్పుడు డాక్టర్ అనేవాడు ఎవరిని చంపాలని చూడడు. వాడు నరరూప రాక్షసుడు కావచ్చు వ్యక్తిగతంగా, కానీ డాక్టర్ వృత్తిలో ఉన్నవారు
వీలైతే ప్రాణం పొయ్యాలని చూస్తారు తప్ప ప్రాణం తీయాలని చూడరనే ఒక మైండ్ సెట్లో మనం అందరం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా డాక్టర్ అనేవాడు ప్రాణం పోస్తారు, ప్రాణాలు వారి యొక్క పూర్తి సమయాన్ని వారి యొక్క ఎమర్జెన్సీ రాత్రనక పగలనక అర్ధరాత్రి ఏదైనా పేషెంట్కి అయినా కూడా కుటుంబాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యవస్థ ఇలా మెడికల్ వ్యవస్థ. ఆ మెడికల్ వ్యవస్థలో కింద సర్వీస్ చేసే వాళ్ళ నర్సింగ్ సిస్టమ్ కానివ్వండి, మెడికల్ షాప్ సంబంధించిన అంశాలను పనిచేసే వాళ్ళు కానివ్వండి, మేల్ బాయ్స్ కానివ్వండి, అక్కడ ఉన్న వ్యవస్థలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతోటి మనందరి సేవ చేసేవారు. ఎవరిని కూడా ఇబ్బందులు పెట్టకూడదు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ కూడా కొన్ని వేల హాస్పిటల్స్ హైదరాబాద్లో నడుస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన అనేక వ్యవస్థలు ఉన్నాయి. నీమ్స్, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్జే, రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండగా కూడా కొన్ని వేల హాస్పిటల్ నడుస్తాయి. అదే మాదిరి కంపేర్ చేసుకుంటే కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టే వేల హాస్పిటల్ నడుస్తాం. మంచిర్యాల, ఈరోజు పెద్దపల్లి, ఇంకా అన్ని ప్రాంతాల్లో మంతనీలో కూడా ఉన్నాయి. ఒకప్పుడు రామగుండంలో మాత్రమే పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండేవి. గమనించాల్సిన అవసరం ఉంది మీడియా మిత్రులకు. ఈరోజు ఇక్కడ హాస్పిటల్స్ తగ్గడానికి కారణం ఏందని ఒక్కసారి ఆలోచన చేయాలి. డాక్టర్లు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాల్సిన అవసరం మనకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతంలో బాధ్యత కలిగినటువంటి 3 ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఈరోజు సైనిక అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తనకు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, పహలుగా ఉగ్రవాదులకు ధీటైన జవాబు భారత సైన్యం ద్వారా ఇస్తామని, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చు సంచలన ప్రకటనలు చేశారు. డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఆయన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనపై అసహనం వ్యక్తం చేస్తూ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన తనయుడు అర్జున్ రెడ్డి ముందు వారి గోడును వెల్లబుచ్చుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, ఫ్రీ బస్సు పథకాలను అమలు చేయలేదని, గ్రామంలో 3 రోజులకు ఒకసారి తాగునీరు వస్తుందని రంగాపురం గ్రామం మహిళలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు అర్జున్ రెడ్డితో తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు. డబ్బాలు కొట్టుకుంటున్నారు ప్రభుత్వం, అది ఏమనుకుంటున్నారు? పిల్లలకి వేయాలి, పిల్లలకు అమ్మ కూడా వేయాలి. కనీసం అది ఎట్లేమ్మా, కనీసం పిల్లలకి బాగా స్కూల్లో మూడింతల్లో హామీలు ఇచ్చినారు కదమ్మా. మనం చేసిన దానికి ఫ్రీ బస్ అని ఎంతమంది ఫ్రీ బస్ జగనన్నే బాధ్యత. ఒకసారి టీడీపీ అధికారులు వచ్చినప్పుడు అప్పుడు మాకేమవుతుందో కట్టం చేసుకుంటాము. ఇంకొకప్పుడు పోతాము, కట్టం చేస్తాము. ఏమైనా కావాలా మీద ఆధార్ కాదు మా ఎన్నికలప్పుడు టీడీపీ వాళ్ళు ఆ మహిళ వేసుకుని తిరిగినారు కదా, ఇప్పుడు ఎక్కడ పోయినారు అంతా? రెడ్డి గారు బయటకు వచ్చే కదా రాలేవాళ్ళు ఏడుండరు
కూర్చుంటే కాదు మళ్ళా రావాలని మేము ఎదుర్కొనేది. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బలమూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుష్పాల విక్రమసింహరావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, ఎడ్యుకేటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి తదితరులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మబంధువులారా, మనం నిన్నటి ఏదో ఒక పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైనా ప్రతి భారతీయుడిపైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తోముఖించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను.
ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.